ఆ రీతిగా మరణము మానవ ప్రపంచంపై క్రూరమైనటువంటి ఒక పరిపాలకుడుగా సింహాసనాన్ని వేసుకొని ఏలుతున్నట్టుగా మరణము అన్న దానిని మానవీకరణ చేసి పర్సనిఫై చేసి ఆయన అలంకార భాషలో మాట్లాడుచున్నాడు. ఇది జాగ్రత్తగా మనకు అర్థం కావాలి. పాపము వలన వచ్చినటువంటి నష్టం ఏంటి అని మనం ఆలోచిస్తే పౌలు గారు మాట్లాడచ్చు, ఆదాము గారు సమస్త మానవ జాతికి ప్రతినిధి అయితే, ఆయనకంటూ ఒక కుటుంబం ఈ ప్రపంచంలో ఉంటే, ఆయన కుటుంబంలో మనమంతా ఉంటే, ఏదెను వనము నుండి ఒకనాడు ఆది దంపతులు గెంటివేయబడినది వెలివేయబడినది ఆ ఇద్దరు మనుషులు మాత్రమే కాదు, ఒక జాతి వెలివేయబడింది అని మాట్లాడుకున్నాం. ఒక కుటుంబము అంటే మానవ కుటుంబము ఏదెను వనానికి దూరమైంది, నష్టం అది. ఏదెను వనానికి దూరం అవ్వడం అంటే ఎలా నష్టమని ఒకవేళ మీరు అడిగితే, అక్కడ ఉండే చెట్లు బాగుంటాయి, అక్కడ ఉండే తోట బాగుంటుంది, లేదా అక్కడ ఉండే నీళ్లు బాగుంటాయి, పండ్లు బాగుంటాయి, వాటికి మనం దూరం అయ్యామని కాదు నష్టం. ఏదెను వనములో దేవునితో మానవ జాతికి ఉండిన సహవాసం వేరు, భయము లేని సహవాసం, ఆనందముతో కూడుకున్నటువంటి సహవాసం. ఏదైనా వనంలో పాపము చేయకముందున్నటువంటి దేవుని సన్నిధి వేరు, సాన్నిహిత్యం వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. ఆయనతో ఉన్నటువంటి సమాధానం వేరు. ఏదైనా వనంలో ఆయనతో ఉన్నటువంటి సంబంధము వేరు. ఏదైనా వనానికి దూరం అవ్వడం అంటే ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటికీ దూరం అవ్వడం. దేవునికి, ఆయనతో సహవాసానికి, ఆయనతో సమాధానానికి. సమాధానం అన్న చోటే వెంటనే నొక్కి చెబుతున్నాను, దేవునితో ఆ రోజున్నటువంటి సమాధానము నిబంధన సమాధానము, కావినెంటల్ పీస్. దేవునికి మానవ జాతికి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని మనం వర్ణించాలంటే ఇది నిబంధన సహవాసం. ఈ పదాన్ని బాగా మన మనసులో పెట్టుకోవాలి. నిబంధన సంబంధం. ఆ నిబంధన సంబంధం దూరమైంది, ఆ నిబంధన సమాధానం దూరమైంది. తద్వారా చట్టపరమైనటువంటి పర్యవసానాలు మానవ కుటుంబం పైకి వచ్చేసాయి. దీనిని లీగల్ కాన్సిక్వెన్సెస్ అని అంటాం. ఇది మనకు అర్థం కావాలి. పోయిన సెషన్లో నేను మాట్లాడచ్చు, దేవుని సన్నిధికి మానవ జాతి దూరమైంది అని ఇప్పుడు చెప్పిన విషయాన్నే, ఆ భావాన్నే వ్యక్తపరిచి మరణం గురించి మాట్లాడడం జరిగింది. కొంతమందికి అది అర్థం కాక, దేవుని సన్నిధికి మానవ జాతి ఎక్కడ దూరమైంది? దేవుని సన్నిధికి మానవ జాతి ఎక్కడ దూరమైంది? కయీను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాను ఒక వచనం ఉంటుంది, చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, అంటే కయీను కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్టే కదా బయటకు వచ్చిన తర్వాత. ఆదాము హవ్వమ్మలు ఏదెను వనం నుండి బయటకు వచ్చిన తర్వాత కయీన్ అనేటువంటి మనిషి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు అని అంటే, ఆ వెళ్ళిపోయేంత వరకు దేవుని సన్నిధిలో ఉండినట్టేగా. అంటే దేవుని సన్నిధి ఎక్కడ దూరమైంది మానవునికి అని అడుగుతున్నారు. అర్థం చేసుకోవడంలో అలా మనం విఫలం అవ్వకూడదు. దేవుని సన్నిధి ఏదెను వనములో ఉన్నటువంటి సన్నిధి వేరు, ఏదెను వనములో ఉన్నటువంటి వాతావరణం వేరు. సార్వత్రికంగా మనం ఆలోచిస్తే ప్రపంచ మానవ జాతిపై పాపపు ప్రభావం ఎలా పడింది, పాపపు పర్యవసానం మానవ జాతిపై
ఎలా చూపించింది అనేది మనం ఆలోచించకపోతే వాస్తవాలు అర్థం కావు, మూలాలు అర్థం కావు. కయీనుతో దేవుడు మాట్లాడాడు. నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. కయీనుతో మాట్లాడడానికి దేవుడు వచ్చాడు గనుక కాసేపు కయీను దేవునితో మాట్లాడుచున్నాడు గనుక కయీను దేవునితో మాట్లాడుచున్నాడు గనుక ఇప్పుడు కయీను దేవుని సన్నిధిలో ఉన్నట్టే. కానీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటి? సమాధానం ఉందా? దేవుడు అడుగుతున్న ప్రశ్నలకు కయీను ఇస్తున్నటువంటి పొగరు పట్టినటువంటి సమాధానాలు మనం పైన చూడం. 4వ అధ్యాయంలో ఆదికాండంలో ఏదైనా వనములో మానవ జాతికి ఉండినటువంటి ఆ వాతావరణానికి ఇప్పుడు కయీను దేవుని సన్నిధిలో నిలుచుండి మాట్లాడుచున్న దానికి తేడా లేదు. దేవుడు ఎక్కడుంటే అది దేవుని సన్నిధి, అది కాదనట్లా. ఒక నేరస్తుడిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. పోలీసులు ఆ వ్యక్తి నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఎంత దూరంలో? ఇక్కడ పోలీసు ఉన్నాడు, అక్కడ నేరస్తుడు ఉన్నాడు. నిందితుడో నేరస్తుడో దొంగ చాలా దగ్గరగా నిల్చుండి పోలీసు మాట్లాడుచున్నాడు. ఆ దొంగ తర్వాత బయటికి వెళ్ళిపోయి, ఈయన నాతో చాలా క్లోజ్గా మాట్లాడేవాడు ఒకప్పుడు, చాలా క్లోజ్గా, ఆయన చాలా దగ్గరగా ఉండి మాట్లాడుతుంటాడు ఎప్పుడు ఈ పోలీస్ అని. అంటే దొంగ పోలీస్ గురించి మాట్లాడుతూ, ఈ పోలీసు నాకు చాలా క్లోజ్ అనకూడదు. ఈ క్లోజ్నెస్ వేరు. అదే వ్యక్తిని కోర్టుకు తీసుకొని వచ్చారు. జడ్జి గారు మాట్లాడుతున్నారు. ఏం చేసావు నువ్వు, ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతున్నాడు. ఈ మనిషి జడ్జి గారు నాతో దగ్గర 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాడు, అంత క్లోజ్ నేను అనకూడదు, ఇది సిగ్గుపడాల్సిన సంగతి. నేను బోన్లో నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి కాదు. భోజనం పెట్టి మాట్లాడుతున్నాడా, బోన్లో నిలబెట్టి మాట్లాడుతున్నాడా? బోన్లో నిలబెట్టి మాట్లాడుతున్నాడు. కయీను పరిస్థితి అదే. ఏదైనా వనంలో ఒకప్పుడు ఆదాము గారితో దేవుడు మాట్లాడిన విధానానికి కయీనుతో మాట్లాడడానికి తేడా కనపడట్లా. ఇద్దరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదో తప్పులు పట్టాలనే ఉద్దేశంతో వాక్యం వినకూడదు, నష్టం అది. తప్పులు పట్టడానికే ఒక గంటన్నర చెప్పినటువంటి మెసేజ్ని ఎక్కడ దొరుకుతాడా నష్టం ఎవరికి? నన్ను తప్పు పట్టడానికి కాదు వాక్యం వినాల్సింది. అసలు మానవ జాతికి వచ్చిన నష్టం ఏంటి, దాని గురించి ఇంత వివరంగా ఎందుకు మాట్లాడుతున్నా నేను? ఈరోజు మనమంతా ఒక కుటుంబం అనుకుంటే, మన కుటుంబం ఎలాంటి పర్యవసానాలకు గురైంది, ఆ నష్టపు తీవ్రత ఎంత, మనం ఎలా బతకాల్సిన వాళ్ళము ఎలా బతుకుతున్నాం ఈరోజు, ఎలా ఉండవలసిన వాళ్ళము ఎలా ఉంటున్నాం ఈరోజు, ఎక్కడ ఉండాల్సిన మనము ఎక్కడ ఉంటున్నాం ఈరోజు. ఇంత తీవ్రమైంది మాట్లాడుతుంటే నన్ను తప్పులు పట్టాలని ఆలోచన చేస్తే అందరూ కాదులేండి, కొందరు, మీరు కాదు. ప్రాబ్లం ఏంటంటే, నన్ను తప్పు పట్టినా తప్పు పట్టకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఈ వాస్తవాలు కనుక మనకు అర్థం కాకపోతే నష్టపోయేది మనమే. మొదటి ఆదాము గారు మన తండ్రి, మన నాయకుడు, మన యజమాని, మన ప్రతినిధి, మన కుటుంబ పెద్ద. ఆయన వెనుకున్నటువంటి కుటుంబీకులం మనము. ఆయన చర్య వలన ఏం జరిగిందని అడిగితే, దేవునికి మానవ జాతికి మధ్య ఏర్పడినటువంటి ఒకనాటి నిబంధన ఉల్లంఘించబడింది, అతిక్రమించబడింది, నిబంధన మీరబడింది. తద్వారా ఫ్యామిలీ మొత్తం ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందే. రోడ్డు మీద పడ్డాం మనము. మనది రోడ్డు మీదకి వచ్చిన ఫ్యామిలీ, రోడ్డున పడ్డ ఫ్యామిలీ మంది. దేవుని ఇంటిలో నుండి, ఏదైనా మనం అంటే ఏమిటి,
అది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో ఉన్నటువంటి మన స్థితి, మన హోదా అక్కడ నుంచి గెంటి వేయబడి రోడ్డు మీద పడిపోతే, ఇది కాదు మన ఇల్లు, అది మరలా ఆ ఇంటిలోనికి వెళ్ళాలి, ఆ లక్ష్యంతో మనం బతకాలి. ఈ రోడ్డు కాదు మన చిరునామా, ఈ ఎడారి కాదు మన అడ్రస్. ఇది సువార్త. పౌలు గారు మాట్లాడుచున్నటువంటి గాస్పల్ అది. సమాజానికి మనం చెప్పాల్సిన సువార్త ఏంటి? అయ్యా, మన పరిస్థితి ఇది కాదు, మన ఒరిజినాలిటీ ఇది కాదు, మన అడ్రస్ ఇది కాదు, మన ఇల్లు ఇది కాదు, మన వైభవం ఇది కాదు. అది కోల్పోయాం మనం. ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ చూపించు ఒకసారి. అక్కడ చూడండి ఎలా ఉన్నారు మనోళ్ళు. పైన జూమ్ చేయ, పైన ఒక్కటి చూపించు. ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ది ఒరిజినల్ షాలోమ్. షాలోమ్ అంటే సమాధానం. ఒరిజినల్గా మనకున్నటువంటి సమాధాన స్థితి అది. ఎంత హ్యాపీగా. ఆ పక్కన జంతువులు చూడండి. ఆ జంతువులు మానవులకు స్నేహితులు, ఫ్రెండ్స్, కలిసి ఉన్నాయి. ఆ జంతువులు మానవులపై తిరగబడే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమైనా ఏదేను అనేటువంటి జూలో ఉన్నారనుకున్నారేంటి? జూ కాదది. మానవులు, జంతువులు అన్నీ కలిసి హ్యాపీగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మారిపోయిందే పరిస్థితి. ఆ జంతువులను పక్కన పెట్టండి కాసేపు. ఆ వనములో మానవ జాతి స్థితి ఏమిటి? దేవునితో ఉన్నటువంటి ఒరిజినల్ సమాధానం, షాలోమ్, పీస్. ఇప్పుడు కిందికి రా. ఆ ఎడం వైపు నంబర్ 1 అనుంది క్రియేషన్. సమాధానము స్థిరంగా ఉన్నటువంటి కాలం అది, సృష్టిని సృష్టించినప్పుడు. పక్కన పడిపోయిన మానవ జాతి, ఫాల్, పతనమైన మానవ జాతి. ఏమైందప్పుడు? షాలోమ్ బ్రోకెన్, సమాధానము కాస్త విచ్ఛిన్నమైపోయింది. దేవునితో ఏదేను వనంలో మనం పోగొట్టుకున్నది ఏమిటి అని అడిగితే, నిబంధనతో కూడుకున్న సమాధానం. ఎంత తీవ్రమైనటువంటి సమస్య అది. వాళ్ళిద్దరే బయటికి వచ్చారు. ఆ ప్రాబ్లం వాళ్ళిద్దరిది అనుకుంటున్నామేమో, అక్కడే జరుగుతోంది పొరపాటు. ఇనఫ్. మన అర్థం చేసుకున్న పొరపాటు ఎక్కడ జరుగుతుంది? ఆయన బతుకు ఆయనదే, ఆవిడ బతుకు ఆవిడదే. ముఖ్యంగా ఆయన గురించి మాట్లాడుతున్నా నేను. ఆయన బతుకు ఆయనదే. ఆయన పాపం చేశాడు, ఆయన పండు తిన్నాడు, ఏదైనా నుంచి ఆయన గెంటి వేయబడ్డాడు, పాపం అని ఆయన జాలికి చూడడం కాదు. ఆయన ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. అందులో నేనున్నాను, మీరున్నారు, మనందరం ఉన్నాం. తెలుసుకోవద్దు? అక్కడతో అయిపోయిందా? నిరంతరము బ్రతకాల్సిన మనం కాస్త పుట్టినప్పటి నుంచి చేస్తున్న ప్రయాణం ఆ సమాధి దగ్గరికి. ఇది సమాధి ప్రయాణం. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తే హ్యాపీ బర్త్డే అంటున్నాం. అది ఒక కోణం. రెండో కోణం ఏంటో చెప్పనా? సమాధికి వెళ్ళడానికి ఇంకో 1 year దగ్గర అయిందని. ఒక కోణం చూస్తే హ్యాపీ, మరొక కోణం అర్థమైతే బీపీ. సమాధికి మనం దగ్గర అవుతున్నాం. ఇది అర్థం కావద్దు. ప్రతిరోజు మరణ వార్తలు. గనులు చనిపోతున్నారు, సామాన్యులు చనిపోతున్నారు. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే, పౌలు గారు మాట్లాడుచున్న ఈ సబ్జెక్ట్ మనకు అర్థమైతే, ఎవరు చనిపోయినా వెంటనే మనకు వెళ్ళిపోతుంది, అసలు చనిపోవాల్సిన బతుకులు కాదు కదా మనవి అని ఆలోచించాలి. ఈ మధ్య కాలంలో గనులుగా పిలువబడుతున్న వాళ్ళు, వాళ్ళ మరణ వార్తలు రెగ్యులర్గా మనం వింటున్నాం. నటులు చనిపోతున్నారు, నాయకులు చనిపోతున్నారు, క్రీడాకారులు చనిపోతున్నారు. క్రికెట్ అనేటువంటి ఆటలో
క్రికెట్ చరిత్రలోనే ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ అని వెస్టిండీస్ సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడు పెద్ద ఆయన చనిపోయాడు. క్రీడా ప్రపంచం అంతా, క్రికెట్ ప్రపంచం అంతా మహా క్రీడాకారుణ్ణి క్రికెట్ ప్రపంచం కోల్పోయింది అని బాధపడుతున్నారు. కరెక్టే. ఇప్పుడు ఇది చదివిన తర్వాత మనకు అర్థం కావాలి, అంత ఫేమస్ ప్లేయర్, అంత గొప్ప క్రీడాకారుడు చావుకు గురవడం ఏమిటి? ఇక్కడికి వచ్చేయాలి మన ఆలోచనలు. మనం సమాధుల స్థలానికి ఎప్పుడు వెళ్ళినా కనబడే సమాధులన్నీ మనతో మాట్లాడుతుండాలి, మరణము మానవాళిని ఏలుతోందని. ఎవరైనా చనిపోతే మనం వెళ్తాం కదా, సమాధి స్థలానికి వెళ్తాం. అక్కడ కనిపించే అన్ని సమాధులు మనతో మాట్లాడుచు చెబుతున్నది ఒకటే, వచ్చిన మానవ మరణం ఈ ప్రపంచాన్ని ఏలుతోంది అని ఆ సమాధులు గుర్తు చేస్తున్నాయి. మనం చూసే సమాధులలో సామాన్యులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే ఆ సమస్య నుంచి, అంటే రోడ్డున పడ్డ జీవితాలు, మరణానికి గురైనటువంటి జీవితాలు, మరలా దేవుని ఇంటిలోనికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వాస్తవానికి మానవుడు తన స్వశక్తితో దేవుని ఇంటిలోనికి మరలా ఎప్పటికీ ప్రవేశించలేడు. సరిపోదు, సొంత శక్తి సరిపోదు, సొంత సామర్థ్యం సరిపోదు, సొంత యోగ్యత సరిపోదు, సొంత పరిశుద్ధత సరిపోదు. నిస్సహాయుడై నిలుచున్నటువంటి పరిస్థితి.